హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ మిస్టర్ చిన్న యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఏంటంటే మొన్న మనము తెంపిన మామిడికాయలునే కదా, అవి ఎలాగూ మాగేయాలనేది నేను ఈరోజు ఈ వీడియోలో చెప్తా అని చెప్పిన. 8 సంచులలో ఒక సంచి కాయలు మొత్తం పాడైపోయినాయి. ఇవి ఉన్నాయి చూడు, దగ్గర దగ్గర 150 అట్లా పాడైపోయినాయి. మిగిలిన ఉన్నాయి చూడు, ఇంకా 7 సంచులేమో ఉన్నాయి. ఇవన్నీ తీసేసి ఏం చేయాలి, 6 సంచులు వరిగడ్డలు వేసి ఒక సంచి వరిగడ్డలు వేస్తా. కాకపోతే న్యాచురల్గా వండిస్తే ఎట్లుంటుంది, లేకుంటే మనము కార్బైడ్స్ వేసి పండిస్తే ఎట్లుంటుందని కార్బైడ్ కూడా ఉంది. అది మీకోసం మాత్రమే వేసి కొద్దిగా చూపిస్తా. కార్బైడ్ వేసి పండిస్తే ఎట్లయితుంది, 3 డేస్లో అయిపోతాయి. కార్బైడ్ వేస్తే మనం ఆర్గానిక్ అనేసి మినిమం 10 డేస్ 15 డేస్ కూడా పడుతుంది. కొద్దిగా కాయలాగా 15 డేస్ పడితే చెట్టు మీద మాగినాయంటో అవి 10 డేస్ లోపు అట్లా అవుతాయి. అది చూపిస్తా ఒకసారి మీకు. మా డాడీ దీనికి దేంతో కొట్టిన అనుకున్నాం, బెండింగ్ వైర్ వేసి కట్టిండు. సంచులకు దారంతో కడతాడు కదా, మా డాడీ ఇట్లా బెండింగ్ వైర్ వేసి కడతాడు అప్పుడప్పుడు తెగిపోకుండా. ఈ సంచులు ఏంటంటే మన పోల్ట్రీ ఫామ్లో నుంచి ఉన్న సంచులు ఇవి, దాని ఫీడింగ్ సంచులు ఇవి అన్నమాట. మన దగ్గర చాలా ఉంటాయి. దాంట్లో కొన్ని సంచులు తీసుకెళ్ళి దాంట్లో నింపినాం అనమాట. అవి కలపడానికి లేదో సపరేట్ వేయాలి, ఇవి సపరేట్ వేస్తాయి. ఒకసారి చూడండి, ఆల్మోస్ట్ ఇంకా కొన్ని పనులు అయిపోతున్నట్టున్నాయి. ఎంత రెడ్గా ఉంది చూడు. అన్ని సంచులు కాల్ చేసి ఏం చేస్తా అంటే ఒక సైడ్కు గడ్డేసి నీట్గా ఒక సైడ్ నుంచి పెట్టుకుంటూ వస్తా. ఇంకా ఈ గడ్డి వరిగడ్డి ఇట్లా నీట్గా వేసుకోవాలి కింద. ఎందుకంటే దీంట్లో నీట్గా లేకపోతే మొత్తం కింద చీమలో వేస్తాయి. చీమలు వేస్తాయని ఉద్దేశంతో మేము ఎక్కడ బయట ఫామ్ దగ్గర వేయచ్చు. కాకపోతే చీమలు పురుగులు ఎక్కువ వస్తాయి అన్నట్టు మన ఇంట్లోనే కింద మర్బుల్స్ వేసి మరి ఉన్న ఇంట్లోనే ఇల్లునే వాడుతున్నాం మనం అన్నమాట. నీట్గా ఉండడం కోసం వేసుకొని దీన్ని ఏం చేయాలంటే ఇక నీట్గా ఇంకా చూడు, ఒక్కోటి 1 kg ఉంటుంది. ఇట్లా లైన్గా పెట్టుకోవాలి. ఇవి ఇంకా అనిపిస్తుందా, ఇట్లా లైన్గా పెట్టుకోవాలి. అక్కడ నుంచి కింద యాక్చువల్గా మనం బ్యానర్ వేసినాం, బ్యానర్ పైన గడ్డి వేసినాం. ఎందుకంటే దీంట్లో మెయిన్ గాలి వెళ్ళొద్దు అనమాట. బయట నుంచి వచ్చే గాలి కానీ ఇది కానీ వెళ్ళకుండా ఫుల్ గడ్డితో కప్పేసేయాలి దీన్ని. అయితే మనకు కొంచెం తొందరగా అవుతాయి. కొన్ని ఉంటే చాలామంది ఏం చేస్తారంటే కాటన్లో వేస్తారు. కాటన్లో వేస్తే కూడా తొందరగా అవుతాయి. కాకపోతే మొత్తం ప్యాక్ చేసేయాలి దాన్ని. లైన్గా పెట్టేసుకోవాలి. మొత్తం పెట్టేస్తా. కొన్ని ఇలా పండ్లు అయినవి, ఇది ఆల్మోస్ట్ ఇది పండు అయిపోయింది. అట్లా ఓకే. మొత్తం ఒక లేయర్ కంప్లీట్ చేసేసరికి మొత్తం నాకు స్నానం అయిపోయింది. ఓకేనా, ఒకసారి చూడండి. టోటల్గా ఇక్కడ చూడండి, మొత్తం ఒక లేయర్ వేసేసిన ఇటు సైడు, ఇంకా ఇటు సైడ్ కూడా చూడండి. ఇటు కొద్దిగా వేసి 2 సైడ్ వేసేసిన. ఇంకా ఆల్మోస్ట్ ఇటు సైడ్ ఇంకా 3 సంచులు ఉన్నాయి. ఇంకా 3 సంచులు అంటే ఇవి సపరేట్గా వేస్తా, పక్క దాంట్లో వేస్తా. ఎందుకంటే అది సపరేట్ మీకు చెప్పిన కదా, కార్బైడ్ వేసి వేస్తా అని. ఆ కార్బైడ్ వేసి ఎట్లా వేస్తారు అనేది నేను చూపిస్తా. మనం మాత్రం ఇట్లా న్యాచురల్గా పండిస్తాం అనమాట. దీనిపైన వరిగడ్డి వేస్తా. ఇప్పుడు వరిగడ్డి వేసేసి దీనిపైన మళ్ళీ కాయలు వేసి మళ్ళీ వరిగడ్డి వేస్తా. ఎందుకంటే మనకు డబల్ లేయర్ వేస్తే పండ్లు పాడైతాయి అనుకుంటా, కానీ పాడుగా. ఎందుకంటే అవి ఇప్పుడున్న వెయిట్ తగ్గిపోతాయి అనమాట. వేసిన తర్వాత మక్కిన తర్వాత పండు అనేది వెయిట్ తగ్గిపోతుంది. అందుకోసం అని డబల్ లేయర్ వేస్తే ఇప్పుడు దీనిపైన మళ్ళీ గడ్డి వేసేసి మళ్ళీ ఈ 2 సంచులు వేసేస్తాం. ఇట్లా పల్చగా వేసుకోవాలి గడ్డి. ఇలా మధ్యలో గ్యాప్ ఉంచిన కొద్దిగా కాలు పెట్టుకోవడానికి. కానీ ఆల్మోస్ట్ ఫస్ట్ లేయర్ వేసేసిన. ఫస్ట్ లేయర్ వేసేసి దానిపైన మిగిలిన 2 సంచులు కూడా వేసేసి ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా, దీనిపైన వేసేసి మళ్ళీ గడ్డి వేసేస్తా. ఇంకో సంచి మిగిలిన ఇది అక్కడ వేసేస్తా. సరేనా, ఇది నీట్గా వేసేసి మొత్తం క్లోజ్ చేసేస్తాం. ఓకే, మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇది సెకండ్ లేయర్ కూడా వేసేసిన. క్లోజ్ మొత్తం గడ్డితో ప్యాక్ చేసేద్దాం దీన్ని. గాలి పోకుండా మొత్తం మంచిగా గడ్డి వేసేయాలి దీన్ని. దీంట్లో కొద్దిగా ఎక్కువ గడ్డి వేయాలి. ఓకేనా, కాలు పెట్టడానికి కొద్దిగా ప్లేస్ ఉంటుందా. ఇది ఆర్గానిక్గా మనం వేసింది. 10 డేస్ తర్వాత తీయాలి. ఇది ఆల్మోస్ట్ చెమటలు పట్టేసినాయి, చేతులు చూడ ఎట్లా అయిపోయినాయి. ఇంకా ఓకేనా, ఇది వాష్ చేసుకుంటా నెక్స్ట్ అది వేద్దాం. రైట్, ఆల్మోస్ట్ మనం ఇది కంప్లీట్ చేసేసినాం కదా ఆర్గానిక్గా. మీకోసం తెచ్చిన కార్బైడ్స్ అంటారు దీన్ని, కాల్షియం కార్బైడ్. ఇది ఇక్కడ చూపిస్తాం మీకు ఎట్లుంటుంది ఇది అనేది. ఇంక లేద్దాం. ఇది సపరేట్గా 2 విధాలుగా వేస్తారు ఇది. దీని స్మెల్ అయితే చాలా ఘోరంగా ఉంటుంది, చూపిస్తాను మీకు. ఇంకా
దగ్గర ఇగో స్మెల్ చాలా ఈ స్మెల్ ఇది అనిపిస్తుందా? సేమ్ రాళ్ళలాగా ఉంటుంది. ఇంకో ఈ పొడి స్మెల్ చూడలేము తిందమ్మా, చాలా ఘాటు ఉంది. ఇది యాక్చువల్గా ఎక్కడ దొరుకుతుంది అంటే మనం వెల్డింగ్ కొడతాం చూడు, వెల్డింగ్ షాప్లలో వాడేది ఇది. అది మనకి ఈ జనరేషన్లో ఏం చేస్తారంటే మొత్తం తీసుకొచ్చి దాన్ని దీంట్లో పెట్టేస్తారు. చాలా డేంజర్ ఇలాంటి కెమికల్. ఎక్కడైనా నేను ఫ్రూట్స్ కావాలంటే మ్యాక్సిమం ఇది వాడడానికి ఎవరు ఫ్రూట్స్ ఎవరో న్యాచురల్గా పండించడం దగ్గర మాత్రమే మంచి దొరుకుతాయి. ఈ కెమికల్ వాడి అసలు వెల్డింగ్ కొట్టేదానికి మనుషులకు పెట్టి ఇవ్వడం ఏంది? అసలు జనాలు చాలా ఘోరంగా తయారైపోయారు. దీన్ని చూపిస్తాను నేను ఎట్లా చేయాలనేది. ఇంత పెద్దగా మనకు అవసరం లేదు, చిన్న చిన్న పేపర్స్ ఉంటాయి కదా, ఇట్లా పేపర్స్ తీసుకొని ఇది ఉందా, అమ్మో చాలా గట్టిగా ఉంది, ఇరుగుతలేదు. ఇంకా రాయి సేమ్ అదే సౌండ్, ఇంత అవసరం. ఇది నేను తీసుకొచ్చిన మీ కాలేజీ మీకు చూపించడం కోసం మాత్రం తెచ్చిన, ఇట్లా నేను వండించను, మీరు చూస్తారన్న ఉద్దేశంతో, ఎట్లా ఈ జనరేషన్ ఎట్లా చేస్తారన్న ఉద్దేశంతో తీసుకొచ్చిన. స్మెల్ ఉంది. ఓకే రైట్. ఇది ఇట్లనే గాలికి పెట్టినాం అనుకో మనము, ఇట్లా పౌడర్ అయిపోతుంది మొత్తం. ఇది యాక్చువల్గా ఇది క్లోజ్ చేసి పెట్టాలి. ఇట్లా బయట పెట్టేసామని కొద్దిసేపు పెట్టి చూసినా ఇంకో పౌడర్ అయింది చూడు, ఇట్లా అయిపోతుంది అనమాట. దీన్ని మనం ఇది ఏం చేయాలంటే పౌడర్ 2 విధాలుగా వాడేస్తానని చెప్పినా కదా. ఇగో ఈ కాయలు ఫస్ట్ నేను కింద వేస్తా, పౌడర్ లాగా చేస్తారు. పౌడర్ ఇట్లా వాటర్లో కలుపుతారు దీన్ని. కెమికల్ రియాక్షన్ చాలా ఘోరంగా ఉంది. ఇదిగో సౌండ్ కూడా వస్తుంది ఇందులో వేస్తే. ఇంకా దీన్ని ఏం చేస్తారంటే ఈ ఫ్రూట్ని తీసుకొని ఇట్లా అద్దుతారు. ఇదిగో ఇట్లా అద్దేస్తే చాలు, ఇంకేది 3 డేస్లో నీకు ఆల్మోస్ట్ పండు అయిపోతుంది ఇట్లా. ఓకే, ఇట్లా అద్దేసి ఒకేసారి నేను ఇట్లా మగ్గులు వేసి చూపిస్తాను. ఎందుకంటే వాళ్ళు ఒకేసారి పెద్ద డ్రమ్ములు లాంటివి ఉంటాయి కదా, దాంట్లో వేసేసి ఇది కలిపి ఒక్కడసారి దాంట్లో వేసేసి కాయలు డైరెక్ట్ వేస్తారనమాట. ఇంకో విధానం ఏంటంటే పక్కన పెట్టేస్తా చూడు, ఇట్లుందా, దీన్ని ఇట్లా కట్టాలి. ఇట్లా ఒకటి కొద్దిగా సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు దీనికి. ఫుల్ మండుతున్నాయి పవర్కి. ఇంకా కొద్దిగా ఉంది. ఇంకా దీన్ని తీసుకొని ఏం చేయాలంటే ఇట్లా మధ్యలో ఇది ప్యాక్ చేసి ఇక్కడ మధ్యలో ఇట్లా అక్కడక్కడ పెట్టేసి దీన్ని గడ్డితో కప్పేయడమే. ఇట్లా దీనికి ఎక్కువ గడ్డి కూడా వస్తుంది, తక్కువ గడ్డి వేసినా కూడా అయిపోతాయి. ఎందుకంటే ఇది కెమికల్ కదా, తొందరగా అయిపోతాయి అన్నమాట. అందుకనే ఇలాంటి పండ్లు తినకండి, చాలా డేంజర్ అసలు ఇది కెమికల్. అందుకే అవి నేను మ్యాక్సిమం పండివ్వము, మీరు చూస్తారన్న ఉద్దేశంతో మాత్రమే వేసిన నేను అనమాట. అందుకే మా ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? మళ్ళీ నెక్స్ట్ వీడియో మీకు ఏం కావాలనేది మీరు కామెంట్ చేయండి, ఆ వీడియో చేస్తాను నేను. ఓకేనా? చూసారుగా ఎట్లా వేసానో. ఇవి యాక్చువల్గా మేము తినము, ఇవి అయిన తర్వాత తీసుకెళ్ళి నేను పడేస్తా. ఇవి వేసిన పండ్లు ఏంటంటే నీకు ఎక్కడ తీసుకున్నా కొద్దిగా పులుపు అనేది ఉంటుంది. నేను ఆర్గానిక్ వేసిన న్యాచురల్ వేసిన స్వీట్ ఎక్కువ ఉంటుంది. ఇవి కాయలు ఉండగా పండ్లు అయిపోతాయి అనమాట. దానివల్ల ఆ పవర్ వల్ల అదేంటంటే అది న్యాచురల్గా పడతాయి కాబట్టి టైం పడుతుంది. ఇప్పుడు ఇవి 3 డేస్లో ఆల్మోస్ట్ 3-4 డేస్లో ఇవి మొత్తం పళ్ళు అయిపోతాయి. ఇవి నేను కొన్ని వేసినా, ఎక్కువ వేయలేదు, ఎందుకంటే పడేసేవి కాబట్టి. ఇప్పుడు అవి మొత్తం అక్కడ న్యాచురల్గా వేసినా కాబట్టి అవి తినడానికి, పడేయడానికి. మీరు ఏందేమో అనుకోని మీరు ఏం చేస్తారు అనుకోవద్దు, ఎందుకంటే మీకు చూపించడానికి మాత్రం వేసినా కాబట్టి ఎవరు కూడా దాన్ని తినకండి. మ్యాక్సిమం తినడానికి ట్రై చేయకండి. అలాంటి మనకు తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకోండి, హ్యాపీగా లైఫ్ని కాపాడుకోండి, అంతేనా? లేకపోతే ఇదంతా హెల్త్లు పాడు చేసుకునే పని మాత్రం పెట్టుకోకండి. ఓకేనా? ఈ మొన్న మనం వేసిన ఉన్నాయి కదా, మామిడికాయలు వేసినాం కదా, ఆర్గానిక్వి అండ్ కెమికల్వి, అవి ఎట్లున్నాయి అనేది చూద్దాం. 3 డేస్ అయిపోయింది. 3 డేస్ తర్వాత మీకు చూపిస్తాను కదా, ఆల్మోస్ట్ ఎట్లయినా ఒకసారి చూద్దాం రండి. లాక్ వేసి పెట్టిన ఆల్రెడీ, లాక్ ఎప్పుడు ఓపెన్ చేయాలి. స్మెల్ అయితే వస్తుంది. ఇవి మనం ఆర్గానిక్ వేసినాయి.
ఇన్ని కాయలే ఉన్నాయి చూడండి. ఎట్లా వేసినాయి అట్లా 3 days తర్వాత చూస్తే మనకి ఇవి కాలేవు ఇంకా. ఇటు సైడ్ చూడండి ఒకసారి, ఇవి కూడా ఆర్గానిక్గానే వేసినాం. ఇదిగో ఇవి కూడా కాలే, ఇంకా టైం పడుతుంది. కెమికల్ వేసి చూపించినా కదా సరే అండి. ఇవన్నీ అవే. ఇది అయ్యా చూసారా, ఆల్మోస్ట్ అలా అన్నీ అయిపోయినాయి. ఇగో ఇట్లా కెమికల్ వేస్తే తొందరగా 3 days లోపు అయినా ఇప్పుడు రాలేదు. ఆల్మోస్ట్ అయిపోయినాయి చూడు. ఇట్లా అన్నీ అయిపోయినాయి. ఇంకా ఇవన్నీ తినడానికి వస్తాయి. ఇక్కడ కొన్ని చిన్నవి కొద్దిగా ఇంకా 1 day అట్లా పడుతుంది, కానీ ఆల్మోస్ట్ టోటల్ కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా 1 day ఉంటే మొత్తం ఎల్లో అవుతాయి. ఇంకా ఇట్లా ఎల్లో చూడ్డానికి ఇంత కలర్ఫుల్గా ఉంటుంది. ఇది ఎక్కువ ఇప్పుడు ఏం చేస్తాం మనం, ఇవి తినడానికి పనికి రావు, ఎందుకంటే తింటారు చాలామంది. కానీ ఇప్పుడు మీకు అన్ని మార్కెట్లో దొరికేటి ఇవే తినకూడదు. తీసుకెళ్ళి ఇప్పుడు మొత్తం తీసుకెళ్ళి సంచిలో వేసుకొని తీసుకుపోయి పడేస్తా అని చెప్పిన, బయట తీసుకెళ్ళి పడేస్తా వాటిని, ఎందుకంటే మనం తినము. ఓకేనా, ఇప్పుడు మీకు దొరికే మార్కెట్లో మొత్తము ఇవే దొరుకుతాయి. కానీ న్యాచురల్గా ఎవరి దగ్గర తీసుకోవాలంటే, న్యాచురల్గా మనకు తెలిసిన వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర ఉంటే నాన్న ఒకేసారి తినాలనుకుంటే 5 kgs 10 kgs అట్లా తీసుకెళ్ళండి ఎవరి దగ్గర అవసరమైతే. కానీ ఇట్లా చిన్నపిల్లల కాడికి వెళ్ళి పెట్టేసి వాళ్ళ హెల్త్లు పాడు చేయకండి. ఓకేనా, ఇది ఆల్మోస్ట్ అన్ని పనులు అయిపోయినాయి. రైట్, ఈ మందు కూడా మనం దీంతో పాటే పడేసేయాలి. మనం వేసినప్పుడు ఎట్లుండేది, మొత్తం రాళ్ళలాగా ఉండే. ఇప్పుడు చూడు మొత్తం పౌడర్ అయిపోయి. తీసుకొని వెళ్ళి పడేసేద్దాం. సరే, ఇంకో తీసుకొని వచ్చేసిన ఇవి పడేస్తున్నా చూడండి ఒకసారి. అవి చెత్తలు వేసేస్తా. ఓకేనా, ఇవి చూపించండి. ఆల్మోస్ట్ పగిలిపోయినాయి చూడు, అన్ని మంచి మంచి పండ్లు లేవు. అయ్యో, ఎందుకంటే ఇట్లాంటి కెమికల్ పండ్లు తినకండి, హెల్త్లు పాడు చేసుకోండి, మీ హెల్త్లు కాపాడుకోండి. ఓకేనా, మీ పిల్లల హెల్త్ కూడా కాపాడండి. అందరూ మర్చిపోకుండా సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి. ఓకేనా, మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్ బాయ్, సీ యూ.